కింగ్స్టన్ కింగ్స్టన్ అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా తమిళం తెలుగులో నిన్న శుక్రవారం మార్చి 7న రిలీజ్ అయింది. హిందీలో కూడా డబ్ చేసి వదిలారు. ఇది మన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. అతను వచ్చేసి మన ఏఆర్ రెహమాన్ మేనల్లుడు. మ్యూజిక్ డైరెక్టర్గా చాలా పాపులరు. తమిళ్లో చాలా సినిమాలు తీశాడు. ఇది అతని 25వ సినిమా. నేనైతే ఇంతవరకు ఏ సినిమా చూడలేదు జీవి ప్రకాష్ కుమార్. తెలుగులో చాలా డబ్ అయ్యాయి కానీ ఏది చూడలేదు. ఇదే మొదటిసారి నేను చూడడము. ప్లస్ ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా జీవి ప్రకాష్ కుమార్. సో అన్నీ తానే చేసుకున్నాడు, హీరో, ప్రొడ్యూసరు అండ్ మ్యూజిక్ డైరెక్టరు. మన ప్రమోషన్ జరిగింది. ప్రమోషన్ ఈవెంట్ మన తెలుగులో చేశారు. మన హీరో నితిన్ వచ్చాడు. హీరో నితిన్ సినిమా రాబిన్ హుడ్కి మ్యూజిక్ డైరెక్టర్ కూడా జీవి ప్రకాష్ కుమార్. సో అలా వచ్చారు. అలా తెలిసింది నాకు. అప్పుడు ట్రైలర్ చూశాను నేను. ఏదో సముద్రంలో జరుగుతున్నట్టు కనపడింది ట్రైలర్. అంటే మనకి ఈ మధ్య ఎక్కువ సముద్రం మీద జరిగే సినిమాలు, మనకు వాల్తేరు వీరయ్య లైట్గా సముద్రం పైన, ఆ తర్వాత రీసెంట్గా దేవరా అండ్ మొన్ననే తండేలు, మళ్ళీ ఇప్పుడు ఇది. అంటే ఆ 3 తెలుగు, ఇది తమిళ్ నుంచి అనమాట. సినిమా చూస్తే 2 గంటల 15 నిమిషాలు ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట 15 నిమిషాలు సెకండ్ హాఫ్. స్టార్టింగ్లోనే అంటే 1982లో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడ కొన్ని సీన్లు చూపిస్తారు. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాయి. కొద్దిగా క్యూరియాసిటీ బిల్డ్ చేసింది అది. ఆ తర్వాత మనకు 1999లో ఇంకొన్ని సీన్లు చూపించి ఇక ప్రస్తుతం 2025లో జరిగినట్టు చూపించారు. అంతా సముద్ర తీర ప్రాంతమే. అంటే అంత సముద్రం మీద తీశారు కాబట్టి ఆ జాలర్లు, ఆ సముద్రం పక్కన ఉన్న పల్లెలు, ఆ ఊర్లు తమిళనాడు ఒరిజినల్ కాబట్టి తుత్తికూడిలో తీశారు. మనకు తెలుగులో బందరో ఏదో మరి కాకినాడలో పెట్టారు. కొద్దిగా తమిళ నేటివిటీ ఎక్కువ ఉంది. కొద్దిగా అది తట్టుకోవడం కష్టమే. అంటే జీవి ప్రకాష్ కుమార్ కదా హీరో. కొద్దిగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఫైటు, పాట అదంతా బాగా తమిళ నేటివిటీ ఎక్కువ అనిపించింది. నాకు కొద్దిగా డైజెస్ట్ అవ్వలేదు కొంచెం. బట్ ఏదో స్టార్టింగ్లో చెప్పారు, ఏదో కొద్దిగా ఏమంటారు, క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. ఏదో ఉంది సముద్రంలో అన్నట్టు ఏదో చూపించారు మనకు. సో ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే వెళ్ళింది. మధ్యన ఒక హీరోయిన్ కూడా ఉంది, దివ్యభారతి అంటే అమ్మాయి పేరు. ప్రమోషన్లో చూశాను. సినిమాలో చూస్తే గుర్తే పట్టలేదు. ఈమె హీరోయిన్ అంటారు బాబు, ఇలా ఉంది అనిపించింది. అంటే డీ గ్లామర్ రోల్ కదా. ప్లస్ కొంచెం మన విరూపాక్ష హీరోయిన్ సంయుక్త హెగ్డే మాదిరికి ఉంది కొద్దిగా ఫేస్. అందరి ఫేసులు ఈ మధ్య చిన్ లాక్కుంటారు, ఆపరేషన్ చేయించుకొని అందరూ ఒకేలా కనపడతారు. ఆ డార్క్ మేకప్ వేస్తారు. డీ గ్లామర్ అనేసరికి డార్క్ మేకప్ వేస్తారు. సో సరే ఏదో బట్ మధ్యన కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళింది. ఏదో స్టోరీ ఉన్నట్టే అనిపించింది. సముద్రంలోకి వెళ్ళాలి హీరో, అదే గోల్ అనిపించింది నాకు. మధ్యన ఒక పిల్లవాడి స్టోరీ పెట్టుకున్నారు. అదంతా బాగానే వెళ్ళింది. సో ఫస్ట్ హాఫ్ వరకు క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ ఇంటర్వెల్ పాయింట్కి ఇక హీరో ఇంకా సముద్రంలోకి వెళ్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది. సరే ఓకే, ఇక ఏదో దాచిపెట్టారు కదా, ఏంటి అది దాచిపెట్టారు, ఇది నిజంగా మనుషులు చేస్తున్నారా, దయ్యాలు చేస్తున్నాయా, హారరా ఏంటి అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక సెకండ్ హాఫ్ మొత్తం సముద్రం పైనే ఉంది. ఒక బోట్లో సముద్రంకి వెళ్తారు. సెకండ్ హాఫ్ మొత్తం ఇక సముద్రం పైన మంచిగా గ్రాఫిక్స్ పెద్ద గొప్పగా లేకపోయినా సినిమా బడ్జెట్ని బట్టి చూస్తే పర్లేదని చెప్పాలి. గ్రాఫిక్ వైజ్ అంత సముద్రంలో తీశారు. అలలు, షార్ట్స్ అవి ఇవి. ఇక అక్కడ స్టార్టింగ్లో మనకు హీరోయిన్కి అంటే చిన్న రిలీఫ్ కోసం ఒక పాట ఏదో పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి ఇక సీరియస్గా అక్కడ మనకు ఓపెన్ అయిపోతుంది సినిమా. మనకు అర్థమవుతుంది చూస్తున్న మనకు, ఇది మనుషుల పన, దయ్యాల పన, ఇంకా ఏంటి అనేది మనకు సినిమాలో మనతో పాటు సినిమాలో అంటే బోట్లో ఉన్న హీరోకి, హీరోయిన్కి, హీరో ఫ్రెండ్స్కి, విలన్స్కి అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇక అది ఎందుకు అలా అయ్యింది అనే దాని మీద మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ 82లో ఏం జరిగింది అనేదంతా ఒక్కొక్కరు కథ ముడులు విప్పుతూ ముందుకు వెళ్తారు. ఇక క్లైమాక్స్ మామూలే, సినిమా ఎండింగ్. సో అంటే కాన్సెప్ట్ బాగుంది. అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు, సముద్రంలో ఇలా పెట్టుకున్నారు. కానీ ఎగ్జిక్యూషన్లోనే కొద్దిగా తడబాటు బాగా కనపడింది. అసలు కొద్దిగా అంటే మంచి పాయింట్ ఇంకొంచెం బాగా తీసిందొచ్చు, కొంచెం బాగా రాసుకొని బాగా ఎగ్జిక్యూట్ చేసిందొచ్చు అనిపించింది సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ. హడావిడిగా కలగాపులగంగా తీశారు. అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఓవరాల్గా సినిమా చూస్తే. బట్ కాన్సెప్ట్ అయితే బాగుంది. కొద్దిగా హాలీవుడ్ కాన్సెప్ట్ లాగా కొద్దిగా సముద్రంలోనే పెట్టుకొని చేశారు. కానీ అంతగా అపీలింగ్గా అనిపించలేదు. బట్ ఓకే, ఇంకా వాళ్ళకున్న బడ్జెట్లో కొద్దిగా లిమిటెడ్ స్పేస్లో బాగానే ట్రై చేశారు. కానీ ఎఫెక్ట్ అయితే లేదు పెద్దగా. అది నాకైతే పెద్దగా అనిపించలేదు. ఓకే అనిపించింది. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను.
ఖచ్చితంగా చూడాలా అంటే అవసరం లేదని చెప్తాను. నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. రేపొద్దున ఓటీటీలో వస్తే లుక్ వేయొచ్చు. ఇంకా ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు, పర్లేదు. ఏమంటే కొద్దిగా అక్కడక్కడ జంప్ స్కేర్స్, కొద్దిగా హారర్ ఎలిమెంటు ఇలాంటివి ఉంటాయి కాబట్టి అది ఓకే అనుకుంటే చూసేయచ్చు. అది మన జీవి ప్రకాష్ కుమార్ 25వ సినిమా కింగ్స్టన్. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. థియేటర్స్లో ఉంది. థియేటర్కి వెళ్ళి చూడలేము అనుకుంటే ఓటీటీలో లుక్ వేయచ్చు. చూడకపోయినా వచ్చే నష్టమేం లేదు, పెద్దగా ఏం మిస్ అవ్వము. ఓకే, బాయ్.